భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఫస్ట్ శ్లోకం శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ శ్లోకంలో భగవానుడు సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. అయితే ఈ వృక్షము ఇన్వర్టెడ్ గా ఉంటుందని చెప్తున్నారు. మామూలుగా వృక్షాలు కిందకి వేర్లు ఉంటాయి, రూట్స్ ఉంటాయి, పైన శాఖలు ఉంటాయి. అయితే ఈయన భగవానుడు చెప్పే ఈ అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంటుందని చెప్తున్నారు. ఊర్ధ్వ మూలం అథ శాఖం, శాఖలు కింద వైపుకు విస్తరించి ఉంటాయి. సో ఊర్ధ్వ మూలం అథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. సో ఈ సంసారం ఎండ్లెస్ గా ఉంటుంది, అవ్యయం అంటే ఎండ్లెస్ గా కనిపిస్తున్న ఈ సంసారము అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. అశ్వత్థము అంటే కూడా ఎప్పుడు మారిపోతూ ఉండేది అని అర్థం. సో అందుకని దీంతో పోలుస్తున్నారు. సంసారం ఎలా అయితే ఎప్పుడు మారిపోతూ ఉంటుందో ఇది కూడా అంతే అన్నట్టు, అందుకని దీంతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. సో ఈ శాఖలు కింద వైపుకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఏంటి, ఈ సమస్త లోకాలు, దేవత అంటే మనుష్య లోకాలు, దేవతా లోకాలు, అసుర లోకాలు అన్నీ కూడా ఈ శాఖలుగా చూపించబడుతున్నాయి. ఇంకా చందాంశ యస్య పర్ణాని, పర్ణాని అంటే ఆకులు, ఈ చెట్టు యొక్క ఆకులు వేదాలలో చెప్పబడ్డ కర్మకాండలు, వాటి ఫలితాలు. సో ఈ విధంగా యస్తం వేదస వేదవి. సో వేదవిత్తులు సంసారాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటున్నారు అర్జున అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మూలం పైన ఉంది అంటే సమస్త జగత్తు కూడా సంసారం అన్న జగత్ అన్న పరమాత్మ నుంచే వస్తుంది. ఆయన నుంచే వస్తుంది, ఆయనలోకే వెళ్ళిపోతుంది మళ్ళా. సో హీఈస్ ద మూలం, అందుకని పైన ఉన్నారు ఆయన. మొత్తం జగత్తులు కిందకి విస్తరిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటున్నారు, ఇక్కడిక్కడ ఉన్న ఈ వేదాలలో చెప్పబడ్డ కర్మకాండల్లో అవి చేస్తూ చేస్తూ ఇక్కడ సంసారంలో ఇరుక్కున్న జీవులు వాటి మూలాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సో ఇక్కడిక్కడ అందంగా ఉంది వాళ్ళకి. ఎలా అయితే ఆకులు చెట్టుకు అందాన్ని ఇస్తాయో ఈ కర్మకాండలు వాటి ఫలితాలు జీవులకి అందంగా కనిపిస్తున్నాయి. సో భగవానుడు ఏమంటున్నారు, వాళ్ళ మూలం ఇందులోంచి బయటికి వచ్చి ఆ మూలాన్ని తెలుసుకోవాలి. సో అది ఎట్లా సాధ్యపడుతుందో నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. తెలుసుకుందాం. క్లీం కృష్ణాయ నమః.